కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఎంత మాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ ఓటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఊట దీవెన నొందును. నీ యవ్వన కాలపు భార్యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవయుండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవయుందువు. పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును. వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా నాయన. మీ బిడ్డలమైనటువంటి మేమందరము తన ప్రభా నాయన మీ పాద సన్నిధిలో చేరి తన ప్రభా మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి ఆరాధన చేసేటటువంటి కృప మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా నాయన. ఇప్పుడు మీ దాసుని ద్వారా తన ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుతూ ఉండగా తన ప్రభా నాయన మేము విని గ్రహించి తన ప్రభా నాయన అయా స్తోత్రము తన ప్రభా నీ చిత్తమును నెరవేర్చుటకు తన ప్రభా నాయన దేవా మీ మాటలు వినడానికి తన ప్రభా మా చెవులు తెరవమని తన ప్రభా నాయన ఆ ప్రకారం జీవించేటటువంటి భాగ్యము మాకందరికీ అనుగ్రహించమని తన ప్రభా. ఇప్పుడు తన ప్రభా యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందుతారని మీరు సెలవిచ్చిన రీతిగా తన ప్రభా నాయన మీకోసము మీ యొక్క వాక్కు కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా నాయన. మమ్మల్ని బలపరిచి తన ప్రభా నాయన మమ్మల్ని ఆశీర్వదించమని తన ప్రభా నాయన మీ దాసుని తన ప్రభా నీ నోటి బోరుగా వాడుకొనమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
హల్లెలూయా. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడినైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనము నోవహు దేవునితో కూడా నడిచాడు, దేవుని కృప పొందుకున్నాడు. ఆ చెడిపోయిన తరములో నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు కదా. హల్లెలూయా. మరి మనం కూడా నీతిమంతులమై మన ప్రభుని యేసయ్య అడుగుజాడల్లో నడవాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన ద్వారానే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలము అని తెలుసుకున్నాం. నోవహును ఆయన కుటుంబాన్ని దేవుడు జలప్రలయం అనే ఉగ్రత నుంచి తప్పించినట్టుగా రేపు మహా ఉగ్రత నుంచి యేసుప్రభు అడుగుజాడలో నడిచే వాళ్ళందరినీ తప్పించబోతున్నాడని నేర్చుకున్నాం. హల్లెలూయా. ఇంకా మన మార్గాలు సరిచేసుకోవలసినటువంటి విషయాలు వాక్య లేఖనాల్లో నుంచి మనము చాలా ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు కూడా కొన్ని విషయాలు, మనము ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ఏ మార్గాల్లో మనం పోకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అనేది ఈరోజు మనం స్పష్టంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫ్యామిలీస్, భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. అలాగని యవనస్తులకి వద్దని కాదు, యవనస్తులు కూడా తర్వాత వాళ్ళు కూడా వివాహితులు అవుతారు కదా, భార్యాభర్తలు అవుతారు పెళ్ళిళ్ళు చేసుకొని పరిశుద్ధ వివాహంలో. కాబట్టి మాకు గాదులు అనుకోబాకండి, ఇది అందరూ వినాల్సిందే. ఈ రోజుల్లో వయసుతో తేడా లేకుండా పాపాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదన్నా పేరెంట్స్ మీటింగ్ పెట్టేప్పుడు మాట్లాడకూడదా పాస్టర్ గారు అని అనవచ్చు. ఈ సందేశాన్ని వింటే అలాంటి ఆలోచన వస్తుంది కొంతమందికి. పేరెంట్స్ మీటింగ్ పెట్టి మాట్లాడకూడదా, మరి అందరూ ఉండేటప్పుడు మాట్లాడారని. నేను చెప్పేది ఏంటంటే అందరికీ అవసరమని. ఏ వయసులో వాళ్ళైనా ఈ వాక్యాన్ని నేర్చుకోవాల్సిందే. అసలు ముఖ్యంగా సామెతల గ్రంథము యవ్వనస్తుల కొరకు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యంగా చెప్పండి వ్రాయబడినటువంటి పుస్తకం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తారా? హల్లెలూయా. అలాగని మిగతా వాళ్ళకి కాదని కాదు, అందరికీ జ్ఞానాన్ని బోధించేటటువంటి చక్కని జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి సామెతలు. సొలొమోను రాజుకు దేవుడు ఎవ్వరికి లేనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఆయన ఈ సూర్యుని కింద భూమి మీద జరిగే విషయాలన్నీ ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, ఆయన తెలుసుకున్న విషయాలన్నీ దేవుడిచ్చిన జ్ఞానంతో పరిశీలించి లోతైన మర్మాలు త్రువ్వి కనుగొని అన్నీ స్పష్టంగా ఆయన సామెతల రూపంలో ఈజీగా అర్థమయ్యేటట్టు ఆయన వ్రాసి పెట్టాడు. నిజంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం కలిగిన మనము నిజంగా ధన్యులం. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని ఆత్మ ప్రేరేపణతో దైవ జ్ఞానముతో వ్రాయబడినటువంటి వాక్య గ్రంథం, దైవ వాక్య గ్రంథము. చెప్పండి, దైవ వాక్య గ్రంథము. హల్లెలూయా. దేవుని వాక్కులన్నీ దేవుని ఆత్మ ద్వారా రాయబడ్డాయి అన్నమాట. ఇక్కడ మనం మొదటనే చదివాం, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. హల్లెలూయా.
ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి ఇందులో, ఈ అధ్యాయంలో. మొదటిది ఒక జార స్త్రీ, ఒక చెడిపోయిన స్త్రీ, లేకపోతే ఒక వేశ్య, ఒక వ్యభిచారి ఎలా మాట్లాడి ఒకరిని లొంగ తీసుకుంటుందో, ఎలాగా వాళ్ళని పట్టుకుంటుందో అనేది ఒక భాగం. రెండవది దాని వలలో పడినటువంటి వాళ్ళు ఎలా నాశనం అయిపోతారో, ఎలా వాళ్ళు వ్యాధిగ్రస్తులైపోతారో అనేది రెండవ భాగం. మూడవది కట్టుకున్న భార్యాభర్తలు ఎంత సంతోషంగా సుఖంగా ఉండాలో రాయబడింది మూడవ భాగం. హల్లెలూయా. మొదటిది ఏమిటి? జార స్త్రీ, చెడ్డ స్త్రీ, వ్యభిచార స్త్రీ లేక వేశ్య ఎలా మాటల చేత అనేకులను బాగా చెప్పారు ఎవరు, మాయ చేసి, అంటే మోసం చేసి ఎలాగో లాక్కుంటుందో తనలోకి అనేది ఒక భాగం. రెండవది దాని వలలో పడినటువంటి వాళ్ళు ఎలాగో నాశనం అయిపోతారో రెండవ భాగం. మూడవది కట్టుకున్న భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఏక శరీరులు అవ్వాలనో రాయబడింది. హల్లెలూయా. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వాళ్ళు ఏక శరీరులు అవుతారని రాయబడింది. అందుకనే వారు తల్లిదండ్రులను విడిచి వాళ్ళు ఏక శరీరులు అవుతారని. హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. హల్లెలూయా. ఇది దేవుడే సృష్టించింది, దేవుడే అనుగ్రహించింది. హల్లెలూయా. దేవుడే సృష్టించాడు, దేవుడే అనుగ్రహించాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు సృష్టించి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని ఏక శరీరం అవ్వడం, భార్యాభర్తలు ఏక శరీరం అవ్వడం అనేది అది దేవుడు అనుగ్రహించిన భాగ్యము, ధన్యత. హల్లెలూయా. దానిని అనేక మంది చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ భార్యాభర్తల యొక్క కలయిక అనేది, వాళ్ళ ఏక శరీరం అనేది దేవుడిచ్చినటువంటి భాగ్యం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుడిచ్చిన గిఫ్ట్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికులు, కీర్తిశేషులు బిల్లీ గ్రహం గారు ఒక మాసపత్రికలు ఏం రాశాడో తెలుసా? సెక్స్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని రాశాడు. ఒక పెద్ద శీర్షిక రాశాడు ఆయన. హల్లెలూయా. సెక్స్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. దేవుడు భార్యాభర్తల మధ్య సెక్స్ అనేది, ఆ సంయోగం అనేది దేవుడిచ్చినటువంటి గిఫ్ట్, బహుమానం అని రాశాడు ఆయన. అది కట్టుకున్న భార్యాభర్తల మధ్య మాత్రమే. ఇంకా వేరే విధంగా కలుసుకోవడం అనేది అది పాపం అయిపోతుంది. ఎవరు కలుసుకోవాలా? కట్టుకున్న భార్యాభర్తలే కలుసుకోవాలి, ఏక శరీరులు అవ్వాలన్నమాట. అది పరిశుద్ధమైనది. చప్పట్లు కొట్టండి. అది పరిశుద్ధమైనది. పరిశుద్ధ వివాహములో జతపరచబడిన తర్వాత భార్యాభర్తలు ఏక శరీరం అవడం అనేది అది పరిశుద్ధమైన బంధం. అది దేవుడిచ్చిన బహుమానం, గిఫ్ట్, ధన్యత. దానిని అనేక మంది పొరపాటుగా ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే అప్పుడే దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని అంటారు. అప్పుడే వాడు భార్య కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. మన భాషలో చెప్పాలంటే పెళ్ళాం కొంగు పట్టుకొని పోతా ఉన్నాడు వాడు, అంతలేక తల్లిదండ్రులు మర్చిపోయాడు అంటారు అన్నమాట. నిజంగా తల్లిదండ్రులను మర్చిపోవడం కాదు దాని అర్థం. అంటే తల్లిదండ్రులతో ఉన్నటువంటి వాళ్ళు భార్యతో ఉండడం జరుగుతుందని దాని అర్థం. అంటే అంతవరకు తల్లిదండ్రుల ఆలనలో, పాలనలో, తల్లి యొక్క పెంపకంలో పెరిగినటువంటి ఆ పురుషుడు తన భార్యను హత్తుకుంటాడు అనేది బైబిల్ చెప్తున్న సత్యం. దానికి కన్న తల్లిదండ్రులు
దానికి విధేయులు అవ్వాలి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అంతలేక అమ్మను మర్చిపోయాడు, అంతలేక నాయన్ని మర్చిపోయాడు, అది ఎక్కువైపోయింది, దాని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అనేది చాలా సత్యము తెలియనటువంటి మాటలు. కొంతమంది ఆడపడుచులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఏమరా అప్పుడే అక్కల్ని చెల్లెలు మమ్మల్ని మర్చిపోయావు అంటారు. మర్చిపోయేది కాదు, ఇది చాలా పొరపాటుగా ఆలోచించి కాపురాలని నాశనం చేస్తూ ఉన్నారన్నమాట. నిజంగా అది దేవుడు ఏర్పాటు చేసిన బంధం. అది వాళ్ళు అలాగే ఏకశరీరులు అవ్వాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా, వాళ్ళు దేవుని కొరకు బిడ్డలను కనాలా, వాళ్ళకి బిడ్డలను కని బిడ్డలను దేవుని కొరకు పెంచాలా. వాళ్ళని ఎవ్వరు ఏ విధం చేత కూడా వాళ్ళిద్దరిని వేరు చేయకూడదు ప్రియులారా, ఏ స్థితిలో కూడా వేరు చేయకూడదు. అలాగని ఇంకొక తప్పు అభిప్రాయం ఏమిటంటే, పిల్లలు భార్యాభర్తలు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ఇంకా మా అమ్మతో పని లేదు, మా నాయనతో పని లేదు, బైబిల్ కూడా చెప్తుంది భార్యతో ఏకశరీరమై ఉంటారంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది తల్లిదండ్రులను సన్మానించాలని. హల్లెలూయా. ముదిమి వచ్చినప్పుడు తల్లిని నిర్లక్ష్యము చేయకూడదని రాయబడింది. ఈ భావాలు సరిగా కుటుంబాల్లో తెలియడం లేదు. తల్లిదండ్రులను విడిచిపెట్టేయమని కాదు దాని అర్థం. భార్యతో హత్తుకుంటారు, వాళ్ళు ఏకశరీరులై ఉంటారు. తల్లిదండ్రులను జీవితకాలం అంతా వాళ్ళు సన్మానించాల్సిందే, పోషించాల్సిందే, వాళ్ళు బాగా చూసుకోవాల్సిందే. అది కూడా పెళ్ళైనటువంటి స్త్రీలు, భార్యలు కూడా దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. వాక్యాన్ని కూడా అడ్డం పెట్టి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమయ్యా బైబిల్ చెప్తుంది కదా, పురుషుడు భార్యను హత్తుకొని ఉంటాడని, మీ అమ్మనే హత్తుకొని ఉంటావే, మీ ఇంట్లోనే ఉంటావే అని కొంతమంది మాట్లాడేటటువంటి భార్యలు కూడా ఉన్నారన్నమాట. అందుకనే ఇవి చాలా చక్కగా సొలొమోను రాజు ఏమంటున్నాడంటే, నా కుమారుడా నా బోధకు చెవియొగ్గుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. అనేక మంది తెలివి లేక మాట్లాడుకొని అన్యాయంగా బిడ్డల కాపురాలను కూల్చేసే వాళ్ళు కొందరైతే, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా తెంచేవాళ్ళు కొందరైతే, భయంకరంగా ఆధిపత్యము వహిస్తూ, ఆడబిడ్డలో ఒక ఆధిపత్యం వహిస్తూ, ఒక పక్కన కోడలో ఆధిపత్యం వహిస్తూ, ఒక పక్కన అత్త తల్లిదండ్రులు, ఇలాగున భయంకరంగా అందరి మధ్యలో నలిగిపోయేటటువంటి పురుషులు కూడా ఉన్నారు. అటు రెండు పక్కల నలిగిపోయేటటువంటి వాళ్ళు. కొంతమంది అయితే దిక్కుదోచక వాళ్ళు ఉరి వేసుకొని, ఎందుకు నాకు ఈ బాధ అని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, ఉరేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, మెంటల్ డిప్రెషన్కు గురయ్యే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది మానసిక రుగ్మతలతో బాధపడుచు ఉండడం మనం లోకంలో చూస్తూ ఉన్నాం. అందుకనే బైబిల్ని బాగా చదవాలి, బైబిల్ని బోధించేటప్పుడు బాగా వినాలి, తెలుసుకోవాలి. కుటుంబాల్లో ఎలా ఉండాలి అనేది, ఫ్రెండ్స్తో ఎలాగ ఉండాలనేది, వివాహానికి ముందు ఎలాగ ఉండాలి, వివాహమైన తర్వాత ఎలా ఉండాలి అని. అందుకనే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చక్కగా రాయబడింది. 3వ వచనంలో బైబిల్ తీయండి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. మంచి బుద్ధి ఉండాలండి. అది సింగులర్, ఏకవచనం రాశారు. జ్ఞానము అనే దానికి బహువచనం వాడాడు. హలో, జ్ఞానం దగ్గర ఏం రాశాడు? జ్ఞానములు, బహువచనం. చూసారా? అంటే అనేక విధాలుగా జ్ఞానము అవసరం అన్నమాట. హల్లెలూయా. పుట్టిన బిడ్డ పెరిగేటప్పుడు ఆ బిడ్డకు ఎలాంటి జ్ఞానం కావాలి, యవ్వన వయసుకు వచ్చినప్పుడు ఎలాంటి జ్ఞానం, ముఖ్యంగా యవ్వన వయసు వచ్చినప్పుడు అవసరమైన జ్ఞానం ఏమిటి అంటే తన యవ్వనాన్ని కాపాడుకునే జ్ఞానం. హలో, ఈ సందర్భాన్ని బట్టి చెప్తున్నాను యవ్వన బిడ్డలారా, యవ్వనాన్ని కాపాడుకునే జ్ఞానం. హల్లెలూయా. మామూలుగా మన భాషలో శీలం అంటాం. శీలాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది? యవ్వన పురుషులైతేనేమి, యవ్వన కుమార్తెలైతేనేమి ఎంతమంది భయంకరంగా చెడిపోతున్నారు.
అందుకని అలాగ చెడిపోకుండా వాళ్ళ యొక్క యవ్వనాన్ని లేక వాళ్ళ శీలాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జ్ఞానము కావాలి. తర్వాత వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళకు అవసరమైన జ్ఞానం, ఉద్యోగం చేసేటప్పుడు అవసరమైన జ్ఞానం, వివాహమైన తర్వాత అవసరమైన జ్ఞానం, అంటే భార్యాభర్తల మధ్య కుటుంబం, తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులకు అవసరమైన జ్ఞానం, ముసలితనం వచ్చిన తర్వాత అవసరమైన జ్ఞానం. ఇవన్నీ అట్లా ఉంటే దేవుని అందలి భయభక్తులు కలిగి మన ప్రభువైన క్రీస్తు యేసు అడుగు జాడల్లో నడుస్తూ కుడి ఎడమలకు తొలగకుండా గమ్యానికి చేరడానికి అవసరమైన జ్ఞానం. హల్లెలూయా. ఇలాగూ అనేక విధాలుగా జ్ఞానము అవసరం. అందుకని అక్కడ బహువచనం వాడారనమాట. తర్వాత బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. హల్లెలూయా. సర్వ సంపదలు అనే దానికి కూడా బహువచనం వాడబడింది. అంటే ఆ రోజుల్లో సర్వ సంపదలు కలిగిన వాళ్ళు యోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యోబుని గురించి చూస్తే ఆ సర్వ సంపదలు అనేది మనకు అర్థమవుతుంది. చదవండి, యోబు గ్రంథం 1వ వచనం నుంచి చదివితే ఆ సర్వ సంపదలు అనే మాట అక్కడ మనకు అర్థమవుతుంది. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. చూడండి, ఇది ఐశ్వర్యములు అంటే అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. హల్లెలూయా. అంటే అతని పొలాల్లో, గోధుమ చాలల్లో, ద్రాక్ష తోటల్లో, ఏటేట్లో పనిచేసేదానికి దాసదాసులు విస్తారమైన ఆస్తి, ఐశ్వర్యం ఆ యొక్క ఊజు దేశంలో అతనే గొప్పవాడుగా ఉన్నాడు. దేవుడు తన బిడ్డల్ని తలగా చేస్తాడు అంతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. తలగా చేస్తాడండి. మనం ఎవరి దగ్గరికి పోవాల్సిన అక్కర్లేదు. అయితే పరీక్షించబడే సమయం కొంత ఉంటుంది. పరీక్షించబడే సమయం ఉంటుంది కొంత. ఆ పరీక్షించబడే సమయంలో ఓర్చుకొని సహనముతో దేవుని వైపు నిరీక్షించితే చాలు. ఆ సమయంలోనే నువ్వు గనక సక్సెస్ అయితే, పాస్ అయితే, నీ విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉన్నట్లయితే దేవుడే నిన్ను స్థిరపరిచి బలపరిచేస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము తరువాత మిమ్మల్ని స్థిరపరిచి బలపరుచును. హల్లెలూయా. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. ఆ కొంచెము కాలం అనేది మనం పరీక్షించబడే కాలం. హలో, ఆ టెస్టింగ్ పీరియడ్ అది. మన దేవుడు పరీక్షిస్తాడు మన విశ్వాసాన్ని.
ఆ సమయంలో నేనే స్థిరంగా గనక ఉంటే దేవుడు అనుమతిస్తాడు. యోబు మీదకి సైతాన్ని అనుమతించాడు. అలాగే నీ మీదకి నా మీదకి కూడా సైతాన్ని దేవుడు అనుమతించవచ్చు, ఎవరినైనా అనుమతించవచ్చు. అప్పుడు మనం వానిని ఏం చేయాలి? విశ్వాసమందు స్థిరులమై వానిని ఎదిరించాలి. ఎవరిని మింగుదనాయని వెతుకుతూ తిరుగుతున్న అపవాదిని ఎదిరించాలి. శ్రమలు రావచ్చు, అందుకని అంటున్నాడు మీకు మీ సహోదరుల వలె శ్రమలు రావచ్చు. అక్కడ అదే కదా రాస్తున్నాడు, మీ యొక్క సహోదరులు. చదవండి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చును. చూసారా, శ్రమలను అనుమతించవచ్చు దేవుడు. హలో, శ్రమలను అనుమతించవచ్చు. అప్పుడే మనం విశ్వాసమందు స్థిరులమై గనక ఉంటే తన నిత్య మహిమకు మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. హల్లెలూయా. ఆ మాట చాలా ఇష్టం నాకు, సర్వకృపానిధి అని చెప్పడానికి. హల్లెలూయా. సర్వకృపానిధియగు దేవుడు ఆయన మనలను స్థిరపరిచి బలపరుస్తాడండి. అంటే ఇంకెవ్వరు కూడా మనల్ని కదిలించలేకుండా అని దాని అర్థం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకు అవసరమైనటువంటి జ్ఞానములు సైతాన్ని ఎదిరించడానికి, వాడు మనలను మింగడానికి ఎదుగుతూ తిరుగుతున్నప్పుడు వాని యొక్క చేతిలో పడకుండా విశ్వాసమందు స్థిరులమై కదలని వాళ్ళగా ఉండడానికి, ఆ శోధకుని ఎదిరించటానికి మనకు అవసరమైన జ్ఞానములు దేవుడే అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ద్వారా చక్కగా బోధించబడి, హల్లెలూయా, దేవుని బోధ విని దేవుని జ్ఞానాన్ని పొందుకొని అన్ని విషయాల్లో మనము సక్సెస్ అవ్వాలి. హల్లెలూయా. జయం పొందాల. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపడదాం. హల్లెలూయా. కాబట్టి అన్నింటికీ అవసరమైన జ్ఞానములు కావాలి. అన్నింటికీ దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కొంచెం కాలం శ్రమపడిన తర్వాత దేవుడు అన్నీ ఇస్తాడు నీకు. నిజంగా యోబుని గురించి చదివాం కదా, అలాగనే దేవుని మాట విన్నటువంటి ఇస్సాకును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. చూసారా, మీరు ఎప్పుడైనా ఒక పని చేసి 100 లాభం పొందారా? హలో, 100 లాభం పొందారా? పోనీ 30 పొందారా? 60 పొందారా? 100 పొందారా? హలో, 30 60 తర్వాత 90 ఉండాలి. 90 అంటే రేషియో, నిష్పత్తి వాటి మధ్య ఈక్వల్గా ఉంటుంది అనమాట. మామూలుగా 30 60 90 ఉండాలి. కానీ ఎక్కడికి పోయింది? 100కి పోయింది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. ఫుల్ బ్లెస్సింగ్స్ అన్నమాట, సంపూర్ణ ఆశీర్వాదం. చప్పలు కొట్టండి. వింటున్నారు? వెనక పైన వింటున్నారా? హల్లెలూయా. ఎలా వచ్చిందో తెలుసా? ఇస్సాక్కి దేవుని మాట విన్నాడు. ఆ ముందు వచనాల్లో చదివితే, నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విన్నాడు, నువ్వు కూడా నా మాట విని నేను చూపించే ఈ గెరారులోనే కనుక నువ్వు ఉన్నట్లయితే నేను నిన్ను నీ తండ్రిని ఆశీర్వదించినట్టు నిన్నును ఆశీర్దిస్తానన్నాడండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు. ఆ వచనం చదవండి, 5వ వచనం. ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పాను. హల్లెలూయా. చూసారా, ఎందుకు చెప్పాడు? అలాగ నువ్వు కూడా ఉన్నట్లయితే, నీ తండ్రిలాగా నువ్వు ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్దిస్తా. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతే, ఇంక ఐగుప్తుకు పోవాలనే ఆలోచన మానేశాడు. దేవుడు చూపించినటువంటి ఫిలిష్తీయుల దేశంలోనే గెరార్ అనే ప్రాంతానికి పోయాడు.
అది అంత శ్రేష్టమైన ప్రాంతం కూడా కాదు. అది లోయలతో రాయి రప్పులతో ఉండేటటువంటి ఆ ప్రాంతం. దానికి పోయాడు. అయినప్పటికీ అక్కడ దేవుని చిత్త ప్రకారము విత్తనం వేస్తే హల్లెలూయా 100 పంట కోసుకున్నాడండి. హల్లెలూయా. మన దేవుడు ఒక పని చేస్తే 100 ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, 100 ఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అయితే ఆయన మాట వినాలి. హల్లెలూయా. ఆయన బోధ వినాల, ఆయన బోధకు చెవి ఒగ్గాల. హల్లెలూయా. ఆయన ఉపదేశాలు మరవకూడదు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను అనుసరించాలి. ఇంకా అంతటితో వదిలిపెట్టాడా ఇస్సాకుని దేవుడు? తన తండ్రిలాగా దేవుని మాట విన్న ఇస్సాకుని అంతటితో వదిలిపెట్టలా. కంటిన్యూ ప్లీజ్. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు, ఓ మనుష్యుడా, నువ్వు మనుష్యుడివే. హలో. ఓ స్త్రీ, నువ్వు మనిషి. ఓ దైవజనుడా, నువ్వు మనిషి. హల్లెలూయా. ఆ సంగతి మర్చిపోకూడదు. హలో. మనం ఎప్పుడైతే మనం మనుషులమి, హల్లెలూయా, దేవుడు పైన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము, మనము దుమ్ము ధూళితో అంటే మట్టితో సృష్టించబడ్డ వాళ్ళము అని ఆ దేవుని మాట విన్నట్లయితే, హల్లెలూయా, ఆ మనుషుణ్ణే, దేవుని మాట వినే ఆ తగ్గించుకునే మనుషుణ్ణే, హల్లెలూయా, దేవుడు ఆశీర్వదించాడంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. దేవుడు ఆశీర్వదిస్తే అతడు చెప్పడమ్మా, చెప్పడయ్యా, గొప్పవాడయ్యాడంట. దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవాడయ్యాడంట. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత ప్రయాస వలన ఐశ్వర్యవంతులు అవుతారనేది ఒట్టిదండి. ప్లీజ్, దేవుడు ఆశీర్వదించాలి నిన్ను. హల్లెలూయా. అప్పుడు నువ్వు గొప్పవాడు అయ్యేది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. గొర్రెలు కాచుకునేటటువంటి దావీదు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు చెప్పండి? దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు అతన్ని పిలుచుకున్నాడు, దేవుని మాట విన్నాడు, దేవుని చిత్త ప్రకారం నడుస్తున్న దావీదుకి దేవుడు తోడుగా ఉండి అంతటి వాడిని చేశాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యోసేపు సంగతి ఏంది? యోసేపును అమ్మేశారు, అన్నలు బానిసగా అమ్మేశారు. ఆ యొక్క పోతీఫర్ తన ఇంట్లో పనివాడుగా కొనుక్కోబోయాడు. కానీ దేవుని మాట ప్రకారము ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఎక్కడ? పోతీఫర్ ఇంట్లో పని చేస్తూ ఏం చేస్తున్నాడు? పని చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పని చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసి పని చేయిస్తూ ఉన్నాడో ఆ ఇంట్లో అంతా దీవెనే. హల్లెలూయా. హలో. ప్రార్థించి పని చేయండి నిజంగా. ఆమేన్. దీవెన నిన్ను వెంటాడుతుంది. చప్పలు కొట్టాలా. ప్రార్థించి పని ఆరంభించు. ప్రార్థించి ఎర్ర సముద్రం మీదకి పోయి కర్ర చాచాడు మోషే. హల్లెలూయా. ప్రార్థించి దేవుడి సెలవు తీసుకొని సముద్రం మీద తన చేతిలో ఉన్న కర్రతో చాచాడు. సముద్రం రెండుగా చెప్పండి పాయలైపోయి. చప్పలు కూడా దేని మహిమ పదం. ప్రైజ్ గాడ్. హలో. ప్రార్థించి పని ఆరంభించు. చిల్లి రవ్వ లేదు కదా, చిల్లి గవ్వ కూడా లేదు కదా, పని ఆరంభించు. హల్లెలూయా. ఆ పనికి అవసరమైనవన్నీ నువ్వు ప్రార్థించి విశ్వాసంతో ఆరంభించినందుకు, హల్లెలూయా, నీ దగ్గర చిందాబు లేకపోయినా, పైసా లేకపోయినా, నువ్వు ప్రారంభించిన ఆ పని ఫుల్ సక్సెస్ అయిపోతుంది అంతే. చప్పలు కొడితే మేము పడతాం. ప్రైజ్ గాడ్. ఎందుకంటే నీవు ఆయనకు ప్రార్థించి ఆయన మాట ప్రకారము చేసినందుకు. ఇస్సాకు అలాగే చేశాడు. హల్లెలూయా. ఇస్సాకుని అంతటితో వదిలిపెట్టలేదంట. ప్లీజ్. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు, చాలు, అభివృద్ధి పొందుచుండేను. దగ్గరుండే వాళ్ళు ఎవరైనా చదవచ్చు కదా, ఏం చేస్తున్నావు పక్కన, చాలు చాలు.
మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు అతన్ని క్రమముగా వర్ధిల్ల చేశాడంట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. హలో, క్రమముగా దేవుడు మిక్కిలి గొప్పవాడిని చేసేస్తాడు, అభివృద్ధి చేస్తాడండి. బ్యాంకు దోపిడి తెచ్చుకొని పెద్ద లక్షల కోట్లు ఇల్లు కట్టేది కాదు, దారి దోపిడీలు తెచ్చుకొని కట్టేది కాదండి. హలో, లేకపోతే ఇంకేమన్నో దోచుకొని మోసం చేసి వాళ్ళది వీళ్ళది దౌర్జన్యంతో రాయించేసుకొని రాష్ట్రంలో అట్లా దౌర్జన్యంతో బేదల్ని, ఎంతోమంది దీనుల్ని దరిద్రులని వాళ్ళకి అండ ఆపు ఎవరు లేరని బెదిరించి లక్షల రూపాయలు చేసి ఆస్తిని 100 రూపాయలకు 50 రూపాయలకు అది దేనికి పనికి రాదు, చౌటు భూమి అని ఏదో 4 రూపాయల ముఖాన్ని కొట్టి రాయించేసుకొని లక్షలకు కోట్లకు అమ్ముకున్నటువంటి భయంకరులు ఈ లోకంలో ఉన్నారు. హలో, ప్రభుత్వ స్థలాలని రాయించేసుకొని భయంకరంగా కోటీశ్వరులని చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది కాదు కావాల్సింది, దేవుని చేత క్రమముగా చెప్పండి వర్ధిల్లాల. హల్లెలూయా. ఒక విత్తనం వేస్తే చెట్టు ఎలాగైతుంది పెరుగుతూ తగిన సమయములో మనకు ఫలాన్ని ఇస్తుందో. హల్లెలూయా. దేవుడు అలాగున మనలను క్రమముగా వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న పాప ఇట్రండి, ఇటారా పరిగెత్తు, ఈ పేరు తెలియదు రారా, నిన్నే నువ్వే కదా ఉండేది, పరిగెత్తు చల్లగా. సరే నువ్వు రామ్మాయి, నువ్వు రా పాప, నువ్వురా, కూర్చో ఇట్లా ఇట్టలు పడుకో. ఈ పాపను చూసారా, వాళ్ళ అమ్మ దగ్గర పోయి నాకు 2 లక్షలు కావాలని అడిగింది. వాళ్ళమ్మ ఇస్తుందా? ఏమ్మా ఇస్తా? ఎందుకు ఇవ్వకూడదు? ఆ 2 లక్షలు ఆ అమ్మాయి ఉపయోగించుకోలేదు, అది అవసరం లేదు అమ్మాయికి. హలో, కానీ 2 లక్షలు ఖర్చు చేసి దానిని జాగ్రత్త చేయగలిగి ఒక బిజినెస్ లేక ఏదో చేసి దానిని ఫలింపజేసేటటువంటి వయసు వస్తే అప్పుడు చెప్పండి ఆ 2 లక్షలు ఇంకా ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతున్న కొలది ఇంకా పెట్టుబడి వాళ్ళ మదరో ఫాదరో ఎవరో ఇస్తూ ఉంటారు కదా. అర్థమైందా? హలో, అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఒక మాట చెప్తున్న ఈ సందర్భంలో ఫ్యామిలీస్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎవడెవడు కోటేశ్వరుడు అమ్మాయిని ఇచ్చేసి ఎర్రంగా బుర్రంగా ఉంది 12వ క్లాసు ఇంటర్మీడియట్ చదివే పిల్ల ఎవరో ఇచ్చేస్తే అనేక మంది ఇచ్చేస్తుంటారు. దేన్ని చూసే? ఆస్తిని చూసి ఇచ్చేస్తూ ఉంటారు. నో, ఆస్తి కాదు మనకు కావాల్సింది, కట్న కానుకలు కాదు మనకు కావాల్సింది. దేవుడు క్రమముగా బిడ్డలు వర్ధిల్లేటట్టు చేస్తాడు. గాడ్ బ్లెస్ యు. చెప్పలు కూడా దేని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. క్రమముగా తొందరపడి మాత్రం పిల్లల్ని ఎవ్వరికి అంటగట్టద్దు ప్లీజ్. బంధువులు అడిగినా సరే ఇవ్వద్దు. వయసు అయిపోతుందిలే, ఏరే పిల్ల ఎందుకు, నీ పిల్లనిచ్చేనో, దేవుని చిత్తం కనిపెట్టాలా. హల్లెలూయా. ఎవరో ఆమె ఎవరికి శరీరమో ఎవరికి పక్కటెముకో ప్రార్థించాలా. హలో, ఈ రోజుల్లో యవ్వన బిడ్డలను చదువుకునే బిడ్డలను పాడు చేసేటటువంటి అనేక మంది వర్కర్స్ ఉన్నారు. వర్కర్స్ లోకంలో పనులు చేసుకునేటటువంటి వాళ్ళు చదువుకునే బిడ్డల్ని వాళ్ళు చదువుతున్నారు అనేటటువంటి ఆలోచన ఎట్టుంటుంది? సైతాన్ని పట్టిన వాళ్ళకి, కామంతో నిండిపోయిన వాళ్ళకి చదువుకునే బిడ్డల్ని డిస్టర్బ్ చేసేసి వారు చదువుకునే వయసుల్లోనే వారి శీలాన్ని దోచుకోవాలని ఎంతో కుట్రలు చేసేటటువంటి రోజులు, సైతాన్ యొక్క కుట్ర అది. ఇలాంటి రోజుల్లో సొలొమోను రాజు రాసిన మాట ఇదే: నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఆయన బిడ్డల్ని క్రమముగా ఏ వయసులో ఏ స్థితిలో ఎలా ఉంచాలో అలా ఉంచుతాడు ఆయన. హల్లెలూయా.
దేవుని కంటే జ్ఞానవంతుడు ఎవరు ఉన్నారా? ఆయనే జ్ఞానం. హల్లెలూయా. గాడ్ ఈజ్ హిమ్సెల్ఫ్ వైజ్ మ్యాన్. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఆయన తనకు తానే జ్ఞానమై ఉన్నాడు. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. శక్తి అయి ఉన్నాడు. ఒకసారి చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ బాగా చదివితే అనంత జ్ఞాని, అనంత శక్తి కలిగిన దేవుడు, అనంత జ్ఞానం కలిగిన దేవుడు, సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. అలాంటి దేవుణ్ణి కొంతమంది ప్రశ్నిస్తారు. ఈ మధ్యన మా బంధువురాలను ఒక అమ్మాయితో మాట్లాడా నేను. ఒకప్పుడు బాగా ప్రభు సేవకులతో ఉన్నింది అమ్మాయి. ఒకరోజు ఒక ఫంక్షన్లో కనబడితే, ఏమ్మా గుడికి పోతున్నావా, పాస్టర్ గారు ఎలాగున్నారు? పాస్టర్ దగ్గర లేమన్నా, మేము దూరంగా ఉన్నాము. సరే, అక్కడే చర్చ్ ఉందన్న. చర్చికి పోవడం లేదు అన్న, మేము ఇట్లా ఆయన బోనీయడం లేదన్న. అంటే అట్లా కాదమ్మా, క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కదా, ఎందుకు ఇట్లా ఇదిగో అని నేను కొంత సువార్త చెప్పబోతే తను ఏమన్నదో తెలుసా? దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. దేవుడు అది అలా ఎందుకు చేయాలా, ఇది ఇలా ఎందుకు చేయాలా అని అడుగుతుంది. ఇంకా ఆ సమయంలో నాకు ఆ సందర్భం ఆ సమయం సరికాదు కాబట్టి సరే నీకోసం ప్రార్థన చేస్తానులేని వచ్చేసా. చూసారా, దేవుణ్ణి ప్రశ్నించేంతటోళ్ళమా? ఈ అనంత సృష్టిని సృష్టించిన అనంత జ్ఞాని అయినటువంటి దేవుణ్ణి ఎవరు మానవుడు చెప్పండి ప్రశ్నించదగునా? అబ్రహాము అంత గొప్పవాడు ఏమన్నాడు? నేను దుమ్మును ధూళినట్టు బతిలాడుకున్నాడు దేవుని దగ్గర. తన యొక్క సహోదరుని కుమారుడైన లోతు కోసం చప్పలు కొట్టండి. హల్లెలూయా. లోతు కుటుంబం కోసం దుమ్మునయా ధూళిని నేను అని దేవుని పాదాలు పట్టుకొని బతిలాడాడు. అందుకనే అబ్రహాము దేవుడు అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదంట. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. కీర్తనకారుడు ఏం రాశాడు 8వ కీర్తనలో? నీవు నరపుత్రుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంతటి వాడయ్యా, వాడు ఎంతటి వాడు, దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు నువ్వు అంటే అక్కడ దేవుని కంటే కొంచెం తక్కువగా అని రాయబడింది. దాని నిజమైన తర్జుమా హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు రాశారు. దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా మనలను సృష్టించాడంట. అయితే ఏం జరిగిందో తెలుసా? యేసుక్రీస్తు ద్వారా దేవదూతల కంటే పైవాళ్ళుగా తీసుకుని వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినటువంటి మానవుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవదూతల కంటే పై స్థితికి వెళ్ళిపోయాడు. దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా అయిపోయాడు అనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. ఆ భావాన్ని ఆ తాత్పర్యాన్ని తెలియజేయడానికి పౌలు గారు హెబ్రీ పత్రికను చాలా చక్కగా వాడుకున్నాడు, రాశాడు. చప్పలు కొట్టి దేవుడిని మహింపడదాం. సరే, అది వేరే సబ్జెక్టు. దేవుడు మనలను మన బిడ్డల్ని ఆయన మాట వింటే, ఆయన బోధ వింటే ఆయన ఆశీర్వదిస్తే అభివృద్ధి పరుస్తాడండి. హల్లెలూయా. ఇస్సాకును ఆయన ఆశీర్దిస్తేనే ఐశ్వర్యవంతుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. మిక్కిలి గొప్పవాడయ్యే వరకు అతన్ని క్రమక్రమంగా వర్ధిల్ల చేశాడండి. హల్లెలూయా. అదే కీర్తనకారుడు 105వ కీర్తనలో కూడా రాశాడు. ఒక మాట చదువుకొని మనము ముగిస్తాము. 13, 14, 15 వచనాలు చదువుతాం. 13, 14, 15 115వ కీర్తన 115వ కీర్తన క్షమించండి 115వ కీర్తన 13, 14, 15. పిన్నలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు గల వారిని
యెహోవా ఆశీర్వదించును. చప్పట్లు కొట్టి దేని మేము పెడతాం. ప్రైజ్ ది లార్డ్. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మిమ్మును మీ పిల్లలను ఆయన వృద్ధి పొందించును. హల్లెలూయా. 15వ వచనం, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారిని పిలువబడతారంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. అప్పుడప్పుడు చాలా ఆశ్చర్యం నాకు. ఆశీర్వదించబడ్డాడు అంటే సరిపోతుంది. కానీ భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా. లేక ఆశీర్వదించబడుదురు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎందుకు అవి యాడ్ చేశాడు, కలిపాడు దాంట్లో. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత అంటే భూమిని ఆకాశమును సృష్టించినప్పుడు శూన్యంగా ఉన్నాయి. హలో, ఏమున్నాయి? శూన్యంగా ఉన్నాయి, ఏమీ లేవు. ఏమీ లేని ఆకాశాన్ని చూడండి, అంతరిక్షాన్ని చూడండి. అది మనకు పాఠాలు నేర్పిస్తుంది అంట. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆకాశాన్ని అంతరిక్షాన్ని సమస్తముతో నింపాడు. భూమిని మానవుడు నివసించేదానికి యోగ్యంగా భూమిని సృష్టించాడు. హల్లెలూయా. యోబు గ్రంథములోనే భూమి ఈ శూన్యములో ఆకాశములో వేలాడుతూ ఉందని రాశాడు. హల్లెలూయా. గలిలయో దూరదర్శన్ కనుక్కున్నాడు ఆయన. భూమి బల్లపరుపుగా లేదు, అది గోళాకారంగా ఉంది, అది శూన్యంలో వేలాడుతూ ఉందని ఆయన కనిపెట్టిన దూరదర్శనం ద్వారా తెలుసుకున్నాడు. కానీ యోబు గ్రంథకర్త రాసేశాడు ఆ రోజే, ఆకాశం శూన్యములో భూమి వేలాడుతూ ఉందంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడే అన్నీ రాయించాడు. ఉదయ నక్షత్రాలు చప్పట్లు కొడుతూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే భూమి కంట దేవుడు పునాది వేశాడంట. మీరు చదివితే కదా వాక్యం చెప్తారా? బాగా చదవాలండి వాక్యము. చప్పట్లు కూడా దేని మహిమ పడదాం. దినం వాక్యం చదవండి. కడుపు నిండా అన్నం తిన్నట్టుగా చదవండి. ఇవన్నీ ఇప్పుడు అట్లా అన్నాను అనుకోండి, ఇప్పుడు జోసఫ్ పాస్టర్ అందించాడు, వెంటనే అన్నాడే, అట్లా అందించగలగాల. అప్పుడు మీ హృదయంలో వాక్యం ఉందని అర్థం. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. ఉదయ నక్షత్రములు కలిసి పాడినప్పుడు సర్వశక్తి గల దేవుడు పరలోక సైన్య సమూహాల ఎదుట భూమికి పునాది వేశాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడ్డా. తన కక్షలో అది తిరిగేటట్టు పునాది వేశాడంట. బ్యాలెన్సింగ్ కోసము యెషయా గ్రంథం 40వ అధ్యాయం చదివితే పర్వతాలు పెట్టాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడ్డా. అది బ్యాలెన్సింగ్గా ఉండడానికి ఏ పక్కన ఏ పర్వతం వెయిట్ పెట్టాలి, ఏ పక్కన పెట్టాలి. ఆ బలవంతుడైన దేవుడు హల్లెలూయా, ఆయన తన బలముతో తన శక్తితో, ఆరాధన మెసేజ్ విన్నాం కదా, హల్లెలూయా, భూమిని తన కక్షలో అదే తిరిగేటట్టు బ్యాలెన్సింగ్గా పెట్టాడంట. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యన ఒక శాస్త్రజ్ఞుడు చెప్తున్నాడు, క్రిస్టియన్ శాస్త్రజ్ఞుడు, భూమి చంద్రుడు డాష్ కొట్టుకోకుండా వాటి శక్తిని అక్కడికి పెట్టాడంట. వికర్షించుకునే శక్తి పెట్టాడంట. హల్లెలూయా. అంటే భూమి దగ్గరికి చంద్రుడు పోకుండా, చంద్రుడి దగ్గరికి భూమి రాకుండా వికర్షించుకునే ఆకర్షణ శక్తి కాకుండా వికర్షించుకునే శక్తి పెట్టాడంట. హల్లెలూయా. అందుకని ఇంకా అవి ఆ కక్షలోనే తిరుగుతాయి, దేవుడు సెలవిస్తే తప్ప. అంతే. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడతాం. హలో హలో. అయస్కాంత సిద్ధాంతం తెలుసు కదా, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని చదువుకున్నాం కదా మన చిన్న వయసులోనే కదా. అలాగన దేవుడు ఆ యొక్క వికర్షించుకునేటటువంటి శక్తి పెట్టి వాటిని ఆయా కక్షల్లో తిప్పుతూ ఉన్నాడండి. ఎవరికి వస్తుందా జ్ఞానము? హల్లెలూయా. అనంత జ్ఞాని సృష్టికర్త అయిన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహించుకోవడమే. సామెతలు 8:13 ఒకసారి చదవండి. సామెతలు 8:13 ప్లీజ్ క్విక్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. హలో, అసహించుకొనుట చెడుతనం. అదే 3వ అధ్యాయం 7వ వచనంలో సామెతలు 3:7, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అసహించుకో.
అసహించుకో, విడిచిపెట్టు. హల్లెలూయా. వింటున్నారా? అసహించుకోవాలి, విడిచిపెట్టాలి. మూడవది ఏంటో తెలుసా? ఎగవైన భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోవడం, దాన్ని విడిచిపెట్టడం, దాన్ని అంటకుండా జాగ్రత్త పడాలంట. యాకోబు భక్తుడు రాశాడు కదా, 1వ అధ్యాయం చివరి 2 వచనాలు. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ ప్లీజ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఆ ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. ఇహలోక మాలిన్యం, శరీరాశ, నేత్రాశ, జీవు డంబాల ద్వారా కలిగేటటువంటి ఆ మాలిన్యం, ఆ మలినము అంటకుండా జాగ్రత్త పడ. అది నిజమైన భయభక్తులు అంటే. హల్లెలూయా. హలో, చెడును అసహించుకోవాలా, చెడును విడిచిపెట్టాలా, ఆ చెడును చెప్పాల నోరు తెరిచి అంటకుండా జాగ్రత్త పడాలా. అదే నిజమైన భయభక్తులు అంటే. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. అలాగా దేవుని మాట ప్రకారం జీవిస్తే, హల్లెలూయా, నీవు ఈ చెడ్డ స్త్రీల దగ్గరకు పోయి నీ ఆస్తినంతా వాటికి దారాదత్తం చేసి నీ దేహాన్ని నాశనం చేసుకోకుండా నీ సొంత కట్టుకున్న భార్యతో, భర్తతో ఆనందిస్తూ దేవుని చేత మీరు, మీ బిడ్డలు అంతకంతకు ఆస్వాదించబడి అంతకంతకు వర్ధిల్లి భూమి ఆకాశాలు ఒకప్పుడు శూన్యంగా ఉన్న వాటిని సర్వ సమృద్ధితో ఎలా నింపాడో అలాగా దేవుని కృప ద్వారా సర్వ సమృద్ధితో నింపబడి, హల్లెలూయా, ఏ కొదువ లేకుండా నీ గిన్నె నిండి పొర్లి ప్రవహిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. అదే ఇక్కడ మనం చదివిన ఆ సామెతల 5వ అధ్యాయంలో 8వ వచనం నుంచి ఒకసారి చదువుతాను. అక్కడ ఏమి వివరించాల్సిన అవసరం లేదు, అక్కడ చక్కగా రాయబడి ఉన్నాయి. 3 భాగాలు చెప్పాను కదా. జార స్త్రీ స్వభావం ఎలా ఉంటుంది, తర్వాత జార స్త్రీ కాడికి పోయిన వాడు ఏమైపోతాడు, తర్వాత కట్టుకున్న భార్య భర్తలు ఎంత సంతోషంగా సుఖంగా ఉండాలో 3 భాగాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు ఆ జార స్త్రీ దగ్గర పోయిన వాడు ఏమైపోతాడో చదువుతున్నా. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము. చప్పలు కొట్టాలా? హల్లెలూయా. జార స్త్రీ ఉండు ఛాయకు కూడా పోకూడదు, సమీపాలకు కూడా పోకూడదు, ఆ మార్గాల్లో పోకూడదు, దూరంగా ఉండాల. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతవు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీవు, నీ భార్య, నీ బిడ్డలు కాదు నీ ఆస్తి వల్ల తృప్తి పొందేది. నీవు ఏ జార స్త్రీ వలలో పడిపోయావో నీ ఆస్తి వలన వాళ్ళు తృప్తి పొందుతారు, నీ భార్య బిడ్డలు ఎండిపోతారు అని దాని అర్థం. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు. ఎంతమంది భార్య బిడ్డలకు అన్యాయం చేసి ఉంపుడు కత్తులతో కొంతమంది, జార స్త్రీలతో కొంతమంది, వ్యభిచార స్త్రీలతో కొంతమంది, వేశ్యలతో కొంతమంది వారి యొక్క సంపాదన అంతా వాటికి పెట్టుకుంటూ ఎంతమంది బిడ్డలకు, భార్యలకు అన్యాయం చేస్తున్నారు కదా. తర్వాత అంట తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు తోసివేసి తిని. ఇప్పుడు ఏమైపోయింది? మాంసము, శరీరము క్షీణించిపోయిందంట. ఇంతకుముందు HIV పాజిటివ్, ఎయిడ్స్ వ్యాధులు వచ్చినప్పుడు ఇదే జరిగింది. వ్యభిచార పాపం వల్ల, విచ్చలవిడి పాపం వల్ల వాళ్ళ శరీరం HIV పాజిటివ్ అనే వైరస్ వాళ్ళలో చేరి అది ఆఖరికి ఎయిడ్స్గా మారి ఇంకా మందులే లేక ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. ఈ మధ్యన కరోనా వైరస్తో 100 మంది, 1000 మంది చనిపోయారు. ప్రియులారా, ఇవన్నీ తెగుళ్ళు దేవుని మాటకు లోబడిన వారి మీదకి వచ్చే చెప్పండయ్యా తెగుళ్ళు. అవి నిజంగా దేవుడు మన కోసం సృష్టించలా. దేవుడు నిజంగా ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు దేశం మీదకి నేను పంపిన తెగుళ్ళు మీ మీదకి నేను రానివ్వను, మీరు నా మాట విని నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే ఐగుప్తు దేశం మీదకి పంపించిన ఆ తెగుళ్ళు మీకు రావు, ఆ వ్యాధులు మీకు రానివ్వను. హల్లెలూయా. నేనే మిమ్మల్ని స్వస్థపరచు
యెహోవానని చెప్పాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి అతను క్షీణించిపోయి ఇలా అనుకుంటున్నాడంట, అయ్యో ఉపదేశం నేను ఎట్లు తోసివేశాను, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించింది, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదే. చూసారా పిల్లరా, అలాంటి రోజులు రాకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. హల్లెలూయా. ఇంకా కింది భాగం చెప్పేశాను 2 మాటల్లో, మీరు బాగా చదువుకోండి. సొంత కట్టుకున్న భార్య భర్తలు ఎంత సంతోషంగా ఉండాలని దేవుడు చెప్పాడో. ఈరోజు ఎవరైతే భార్య భర్తలు వచ్చున్నారో గుళ్ళో చేయొచ్చు చూపిస్తారా? నిలబడండి ఒకసారి. భార్య భర్తలు వచ్చిన వాళ్ళు అంటే పెళ్ళైన వాళ్ళు మాత్రమే, పెళ్ళైన వాళ్ళు వివాహమైన వాళ్ళు అందరూ నిలబడండి. వివాహమైన వాళ్ళు అందరూ నిలబడండి. భార్య భర్తలు ఒక్కరు వచ్చినా రాకపోయినా భర్త వచ్చి అందరూ నిలబడి. పెళ్ళైన వాళ్ళు మీకు అందరికి పెళ్ళిళ్ళు కాలా? నాకు అర్థం కాలే, ఏం మొత్తుకునేది నేను. పెళ్ళైన వాళ్ళు లేనమ్మా అంటే ఇంకా లేరు, వాళ్ళకి అర్థం కాలేదా? అసలు ఏం వింటున్నారు, ఏంది చల్లగా నిద్రపోతున్నారు. పెళ్ళైన వాళ్ళు లేయండి, వివాహం అయిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు లేచి నిలబడండి అన్న. ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ పెళ్ళైన వాళ్ళు నాకు కనబడుతున్నారు. వాళ్ళ పక్కన వాళ్ళు లేకుండా మా పెళ్ళైన వాళ్ళని వేసారా? హల్లెలూయా. మీరు నిజంగా చెప్తున్నాను, నిజంగా మీరు దేవుని చిత్త ప్రకారం మీరు ఏక శరీరులై నిజమైన సంతోషము, సమాధానము, శాంతి, సుఖము అనుభవించాలంటే దేవుడు సొలొమోను రాజు ద్వారా రాయించిన ఆ మిగతా భాగాన్ని ఖచ్చితంగా చదవండి ఇంటికి పోయి. హలో, ఇప్పుడు చదివామే, మళ్ళా చదవండి, మళ్ళా చదవండి. చక్కగా రాశారు కదా. నీ భార్యతో తృప్తిగుండు, లేడి దుప్పి. హల్లెలూయా. పరస్త్రీని ఎందుకు కౌగిలించుకుంటావు నువ్వు? స్పష్టంగా రాయబడింది. నీ సొంత బావిలో ఉబికే నీళ్లు తాగు. ఇంకా వివరిస్తే చాలా టైం అయిపోద్ది, నేను ఆపేస్తున్నాను. ఇంటికి వెళ్ళి తప్పకుండా చదవండి. దేవుడు నిర్ణయించిన, దేవుడు కట్టిన భార్యాభర్తలారా, దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన భార్యాభర్తలారా, మనము ధన్యులం. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం భార్యాభర్తలు ఎలా ఉండాలో అలా ఉండండి. మీ జీవితాలు ఎంత ధన్యమవుతాయో, భార్యాభర్తలు ఎంత సుఖంగా ఆరోగ్యంగా ఉంటారో మీకు తెలిసిపోతుంది. పరపురుషుడిని పరస్త్రీని కన్నెత్తి కూడా చూడకూడదు. చప్పలు కూడా దేని మహిమపడతాం, వాళ్ళని ఆశించకూడదు. హలో, అలాగ మీ జీవితాలు ఉన్నట్లయితే అసలు దేవుడు ఇచ్చిన గిఫ్ట్, ఆ బహుమానం మీరు ఎంతో సంతోషంగా స్వతంత్రించుకోగలుగుతారు. దానిని ఎవ్వరూ ఆటంకం చేయకూడదు. అమ్మ ఆటంకం చేయకూడదు, నాయన ఆటంకం చేయకూడదు. ఏ ఆడబిడ్డలు ఆడపడుచులు ఎవ్వరు కూడా స్వార్థంతో ఏ విధమైన విషయాలతో భార్యాభర్తలను సంతోషంగా ఉండనివ్వాల. భార్యాభర్తలు తల్లిదండ్రులను, పిల్లల తల్లిదండ్రులను సన్మానించి బాగా చూసుకోవాలి. చదువుతారా ఇంటికి పోయి? నేను వచ్చే వారం అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా మిమ్మల్ని. ఆ భాగము ఎన్నిసార్లు చదివారని అడుగుతా. 1 సారి 2 సార్లు 3 సార్లు అధ్యాయం అంతా చదవడం కావాలంటే తప్పనిసరిగా వచ్చే వారం అడుగుతా. మీరు తప్పకుండా చదివితే మీ నిజమైన దేవుని చిత్తంలో దేవుడు ఏర్పరిచి కుటుంబాన్ని కట్టి అనుగ్రహించిన ఆ గిఫ్ట్, హల్లెలూయా, ఆ ఏక శరీరం, ఆ గిఫ్ట్ అనేది నీకు నిజంగా అప్పుడు అది నీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చోండి, ప్రార్థన చేసుకుందాం. జ్ఞాన చక్రవర్తి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తాడు. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అందరూ నిలబడండి, మిగతా వాళ్ళు కూడా నిలబడండి. పైకి రాదు. అందరూ కళ్ళు మూసుకోండి, అందరూ నిలబడండి. యవనస్తులు అందరూ వచ్చిన గుడికి వచ్చిన వాళ్ళంతా కళ్ళు మూసుకోవాలి అందరూ. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. నిజముగా నాయన, నాయన ఈ యొక్క సంఘంలో ఉన్న నాయన నీ యొక్క ప్రతి బిడ్డ నాయన
మీ యొక్క దైవ సేవకుని చేత నాయన ఎంతో నాయన విలువైన మాటలు తండ్రి నాయన మా జీవితాన్ని సరిచేసుకోవడానికి నాయన మా జీవితం ఎంతో ఉన్నత స్థితికి చేరడానికి కావలసిన నాయన అనుదిన ఆహారము నాయన 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 నీ సేవకుని నోటి ద్వారా నాయన మమ్మల్ని అందరికీ నాయన మీరు దయచేసినందుకై మీకే వందనాలు నాయన. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నాయన భార్య భర్తలు నాయన ఎలా ఉండాలో తండ్రి నాయన, ఎలా నడుచుకోవాలో నాయన, నడుచుకుంటే ఏ విధమైన ఆశీర్వాదాలు పొందుతారు నాయన. నాయన ప్రతి ఒక్క నాయన విషయము నాయన నాయన మాకు అర్థమయ్యేటట్టు నాయన, మా అందరికీ అర్థమయ్యేటట్టు నాయన మీరు దయచేసినందుకై నాయన, మీరు తెలియచేస్తున్న మీ వాక్కులను బట్టి నాయన, మీ పరిశుద్ధమైన వాక్కులను బట్టి మీకే వేలాది వేల స్తోత్రులు చేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రం నాయన. అయ్యా నాయన ఇస్సాకు నాయన, యాకోబు నాయన, నాయన ఏషావు నాయన, అందరూ నడిచిన మార్గాల్లో నాయన అయ్యా తండ్రి నాయన నీవు ఎలా చేసావో నాయన మేము అందరం గుర్తు చేసుకొని తండ్రి నాయన అయ్యా నాయన మేము నాయన నీ వాక్యము చదివి నాయన తెలుసుకొని నాయన నడిచే భాగ్యాన్ని దయచేసినందుకై మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నాయన అబ్రహాము నాయన చెప్పినట్టు నాయన ధూళి వంటి వాళ్ళం నాయన, నాయన ఎప్పుడు ఎలా నాయన మేము ఎలా ఏ గాలికి కొట్టుకోపోతామో నాయన స్థిరము లేని వాళ్ళమైన మా బ్రతుకుల్లో నాయన మంచి స్థిరత్వాన్ని దయచేసి నాయన నీ యొక్క నాయన పరిశుద్ధ ఆత్మ ద్వారా నాయన అయ్యా నాయన మమ్మల్ని ప్రభావితం చేయడానికి నాయన చీకటి శక్తులు నాయన ఎంతో కాచుకొని ఉన్నా కానీ నాయన కేవలం నాయన నీ యొక్క బలమైన శక్తి ద్వారా నాయన బలమైన హస్తాలతో తండ్రి నాయన వాటిని నలిపివేసి నాయన మమ్మల్ని స్థిరపరిచి తండ్రి నాయన నీ యొక్క సంఘాన్ని నాయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి నాయన మీ యొక్క నాయన అభిషేకంతో నింపి నాయన నీకు నీ యొక్క నాయన నీ యొక్క నాయన బిడ్డలలాగా నాయన నీ యొక్క మంచి కుమారులలాగా నాయన మంచి కుమార్తెలలాగా నాయన మీరు తండ్రి నాయన వాళ్ళని స్థిరపరిచి ఆశీర్వదించి నాయన కేవలం తండ్రి నాయన ఈ ఊరికి మాత్రము ఈ సంఘానికే కాదు నాయన ఈ ప్రపంచానికి నాయన తెలియజేసే నాయన అంత నాయన ఆశీర్వాదాలతో నాయన మా యొక్క ప్రతి ఒక్క సహోదరులను నాయన మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నాయన జోసఫ్ నాయన ఎలా ఆయన జీవితాన్ని నాయన నడుచుకున్నాడు తండ్రి నాయన పాపము దరిచేరినా నాయన దాని నుంచి పారిపోయినట్టు నాయన అయ్యా నాయన ఇక్కడ ఉన్న నా యొక్క సహోదరులు ప్రతి ఒక్కరు నాయన జోసఫ్ నడుచుకున్నట్టు నాయన ఇంకా నాయన నీ యొక్క మరి ముఖ్యంగా తండ్రి నాయన నీ యొక్క యేసయ్య మీ యొక్క పాదాల అడుగులలో నాయన మేము దాన్ని చూసి నాయన నడుచుకొని తండ్రి నాయన అయ్యా నాయన మా జీవితాలు ఒక పరిశుద్ధతతో నింపుకొని తండ్రి నాయన మీ రాజ్యము వరకు నాయన ఈ లోకంలో నాయన మేము జీవితాంతము నాయన యేసు యొక్క పాదాలను నడుచుకొని తండ్రి నాయన ఆయన మీ యొక్క జీవితం యొక్క పరిశుద్ధతను నాయన మాకు కొంతైనా నాయన మేము నడుచుకొని తండ్రి నాయన సంపూర్ణులుగా నాయన మీ రాజ్యానికి చేరిన ఆయన అయ్యా మీ యొక్క మార్గదర్శకులుగా నాయన మీరు నాయన పౌలు చూపిన మార్గంలో మేము నడిచిన ఆయన మా యొక్క జనరేషన్స్ కూడా మేము నాయన ఆదర్శంగా ఉంచేదానికి నాయన మీ యొక్క నాయన మహాకృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మరి ఒక్కసారి నాయన ఈ యొక్క చిన్న సంఘాన్ని నాయన మీ పాదాల వద్ద పెట్టుకుంటున్నాయన మా పాస్టర్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన ఇలాంటి నాయన మంచి జీవాహారము నాయన మా అందరికీ నాయన ఎప్పుడు దయచేయడానికి మీ కృప దయచేయమని వేడుకొంచు ఈ మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్లుప్తంగా నేను ప్రకటనలు చేస్తాను. సర్వశక్తి గల దేవుడు గత వారంలో మనం ప్రకటించుకున్న కార్యక్రమాలన్నీ దేవునికి మహిమార్థంగా జరుపుకోవడానికి దేవుడు అత్యంత కృపను దయచేశారు. సిబిసి కార్యక్రమాల్లో